హరే రామ హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము ఒక మంచి విషయంపై మాట్లాడుకుందాము. మహాభారతం అందరికీ తెలుసు కదండి, కానీ ఆ మహాభారతాన్ని శ్రద్ధగా విని ఆచరణలో పెట్టినప్పుడే మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. అందులో ఇవాళ నేను ఒక ఘట్టాన్ని మీ అందరికీ వినిపిస్తాను, అందరూ వినండి. ఈ మహాభారతం ఎవరు చెప్పినా, ఎవరు విన్నా, ఎవరి స్టైల్లో వాళ్ళు కొత్తది మనం ఎవరు చెప్పినా కానీ కొత్తవి తెలుసుకుంటూనే ఉంటాము, వింటూనే ఉంటాము. ఇవాళ అందులో ఒక ఘట్టము మీ అందరి కోసం నేను వినిపిస్తాను, చూడండి. అర్జునుడు అందరికీ తెలుసు కదండి, మహా గొప్ప యోధుడు. అర్జునుడికి ఉన్న గుణాలు మంచి గుణాలండి. ఎందుకంటే భగవంతుడే సాక్షాత్తు అర్జునుడికి రథసారథ్యం చేశారు అంటే భగవంతుని యొక్క ప్రేమ, కృప, దైవ కరుణ అంటూ ఉంటాం కదా, అవన్నీ మనకు కృష్ణుడు అర్జునుడి మీద ఎలా చూపించాడో చూడండి. నిజమైన ప్రేమ, భక్తి, కరుణ, శ్రద్ధ, ఆచరణ అన్నీ చక్కగా అర్జునులో కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. అందరూ ఇలా సాధువులు, సన్యాసులు అని చెప్తూ ఉంటారు. గృహస్థులకి ఏమీ రాదు, ఏమి పనికి రాదు అంటారు కదా. మనకి అర్జునుడే ఒక ఉదాహరణ. ఆయన పెద్ద రాజ్యానికి రాజు, ఒక గృహస్థ అండి. ఆయనకి భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అయినా కూడా చూడండి, స్వామి సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చి ఆయనకు రథం నడిపారు అంటే మనం ఎంత లోతుగా అర్థం చేసుకోవాలో. ఈ ముక్క ఒక్కటి అర్థమైతే కృష్ణ పరమాత్మ ఖచ్చితంగా మీ మనసులో కొలువై ఉంటాడు. ఇక్కడ చూడండి, అర్జునుడికి అంత మహాయోధుడు, గాంధీవానికే పెద్ద కదండి మనకి అర్జునుడు. అంతటి అర్జునుడికే యుద్ధరంగంలో భయం వేసిందంట. ఎందుకు అంటే అయిన వాళ్ళందరూ, తాతలు, మనవలు అందరూ, వీళ్ళందరినీ నేను చంపాలా అని ప్రశ్న వస్తే సాక్షాత్తు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా భయం వస్తుంది, ఏం చేయాలి కృష్ణ అని అడిగారంట. చూడండి, ఇప్పుడు అసలు మాకేం ఎవరితో అవసరాలు ఉండవు, ఏమి చెయ్యవు, మాకు మేమే అని విర్రవీగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ మహాభారతం గురించి తెలియదు అనుకుంటా. స్వామి ఏం చెప్తున్నారు అంటే ఒకటే ఒక మాట చెప్పారండి, అవతల వాళ్ళు కూడా నీ గురించి ఆలోచించాలి కదా అర్జున. అసలు నేను ఈ మహాభారతము, గీత చెప్పాలి అంటే దుర్యోధనుడికే చెప్పాలి, కానీ నీకెందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో అర్జున అని కృష్ణుడు చెప్పాడంట. చూడండి, కృష్ణుడు ఎలా చెప్పారో, వాళ్ళ పక్కన ఎన్ని సున్నాలున్నా కానీ, ఎంత వైభోగము, కోట్లు, వేలాది కోట్లు, లక్షలు అన్నీ ఉన్నా కూడా ఒకటే ఒక్కటి లేదండి దుర్యోధనుడి దగ్గర, ధర్మము.